వీలైతే ప్రేమించండి, వీలైతే మీ చేతనైతే పిడికెడు బువ్వ పెట్టండి మూగజీవానికి, వీలైతే ప్రేమించండి, లేదంటే గమ్మున ఉండండి. వాటిని కొట్టడము, వాటిని హింసించడము. మీ కుటుంబంలో మిమ్మల్ని ఇట్లే హింసిస్తే మీరు ఊరికే ఉంటారా? కేసులు, ఆ సంఘాలు, ఈ సంఘాలు, కోర్టులు, నానా హంగామా చేస్తారు. అంటే నీకు నోరు ఉందనే, డబ్బులు ఉందనే, అహంకారం ఉందనే, గుద్దల బలుపు ఉందనే. అవి ఎవరికి చెప్పలేవు అని చెప్పి వాటిపైన మీ రుబాబుతాది. ఏదో ఆమె ప్రేమికురాలు పాపం కుక్కల్ని బైరవుడిని ప్రేమిస్తుంది. ఆమె ఏదో వచ్చి చెప్పింది, మేము అడాప్ట్ చేస్తాము, మేము సపరేట్ ప్లేస్ పెడతాము, మేము చూసుకుంటాము అంటే, వాడు ఎవడో వీడియోలో వచ్చి చెప్పాను కదా, ఈ మీడియాకు పని పాటలేదు, వెళ్ళి వాడి మూతిలో వాడి ముడ్లో మైక్ పెట్టడము, ఆ పనికి రావాలని నా కొడుకు ఏదో ఒకటి వాగడము, ఇవన్నీ జరుగుతాయి. వాడికి ఏమీ తెలియదు, వాళ్ళకి జ్ఞానం లేదు అసలు. వాళ్ళు మనుషులే కాదు. నన్ను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ హ్యూమన్స్, దే ఆర్ అనిమల్సే. జంతువులే మేలురా, జంతువుల కన్నా నీచమరా మానవుడు, జంతువుల కన్నా నీచమరా మానవుడు. చెత్త నా కొడకల్లారా. నేను ఒబే చేస్తాను, నేను ఆమెకు డెఫినెట్గా నేను ఒబే చేస్తాను. నా వీడియో ఒకవేళ ఇప్పుడు కాకుండా ఎప్పుడు వైరల్ అయినా కానీ నేను ఇదే మాట చెప్తాను. ప్రకృతియే పశుపక్షియే పార్వతీ పరమేశ్వరాహ, వాటికి ఉన్న హక్కు ఇక్కడ నాకు లేదు. నీ ధర్మం ఎంతవరకు వీలైతే పిడికెడు అన్నం పెట్టు, ఏమే ప్రేమ చూపి, కొంచెము జాలి దయ ఇలాంటివి ఉంటే వాటి వైపు చూపి, లేదంటే అన్నీ మూసుకొని కొంపలో కూర్చొని, లేదంటే పనికి పోయి డబ్బు సంపాదించి నీ భార్యా బిడ్డల్ని నీ కుటుంబంని చూసుకొని అన్నీ మూసుకొని కొంపలో కూర్చో. అంతవరకే. ప్రకృతిని కాపాడటానికి, పశుపక్షుల్ని కాపాడటానికి ప్రయత్నం చేయండి. వీలుందా? నీకు అంత జాలిగనం ఉందా? కొంచెం ప్రేమ చూపి. అంత దయాగనం ఉందా? కొద్దిగా ఓ పిడికెడు అన్నం పెట్టు. ఏమీ లేదా? మూసుకొని నీ పని నువ్వు చూసుకో, వాటి పని అవి చూసుకుంటే అంతే. గుళ్ళకు పోతే మాత్రం కాలభైరవుడికి చేతులెత్తి ముక్కేస్తారు. పళ్ళు, ఫలాలు, బంగారము, డబ్బు అన్నీ సమర్పించేసి రోడ్డు పైకి వచ్చేసరికి కుక్కల్ని చీదరించుకోవటము. అది భైరవ్ కదా? అరే చెత్త నా కూడా, అది ఇది ఒకటే రూపం రా. అరే శిల్పం ఉంది, ఇక్కడ రూపం ఉంది, అంతే తేడారా. ప్రేమించే మనసు ఉంటే, చూసే మనసు ఉంటే ప్రతి జీవిలోనూ పరమాత్ముడు ఉన్నాడు రా. చూసే మనిషి లేనప్పుడు, కళ్ళకు మనసు సరిగా లేనప్పుడు, మనిషి సరిగా లేనప్పుడు ఏది చూసినా రాయిలాగానే ఉంటుందిరా. కంటి ముందు ఉన్న దానికి సేవ చేయడం మానేసి పుయ్యి రాతి దగ్గరికి పోయి కూర్చుంటే ఏం వస్తుంది? ఎక్కడ చూసినా శివాలయం అయిపోతే నంది దగ్గరికి పోయి చెవులో ఊదేస్తారు నా కొడుకులు. రోడ్ల పైన చూస్తే ఎన్ని ఆవులు పాపం, ఎన్ని నందులు ఆకలితో చచ్చిపోతున్నాయి, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు. వీటిని మీరు సేవ్ చేయండి రా, వీటి గురించి మాట్లాడండి రా. సరే, ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. ఓకే, జై శ్రీ మహాకాల్, నమో నారాయణ.